కైవల్యమిచ్చును షిరిడి విభూతి రమతే రామ ఆయోజీ 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 బూది అంకి కోనియా లాయోజీ లాయోజీ రమతే రామ ఆయోజీ 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 బూది అంకి కోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూతి ఐశ్వర్యమిచ్చును సాయి విభూతి ఆయుష్యమిచ్చును బాబా విభూతి కైవల్యమిచ్చును షిరిడి విభూతి రమతే రామ ఆయోజీ 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 బూది అంకి కోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూతి ఐశ్వర్యమిచ్చును సాయి విభూతి ఆయుష్యమిచ్చును బాబా విభూతి కైవల్యమిచ్చును షిరిడి విభూతి రమతే రామ ఆయోజీ 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 బూది అంకి కోనియా లాయోజీ లాయోజీ రమతే రామ ఆయోజీ 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 బూది అంకి కోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూతి ఐశ్వర్యమిచ్చును సాయి విభూతి ఆయుష్యమిచ్చును బాబా విభూతి కైవల్యమిచ్చును షిరిడి విభూతి రమతే రామ ఆయోజీ 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 బూది అంకి కోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూతి ఐశ్వర్యమిచ్చును సాయి విభూతి ఆయుష్యమిచ్చును బాబా విభూతి కైవల్యమిచ్చును షిరిడి విభూతి రమతే రామ ఆయోజీ 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 బూది అంకి కోనియా లాయోజీ లాయోజీ రమతే రామ ఆయోజీ 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 బూది అంకి కోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూతి ఐశ్వర్యమిచ్చును సాయి విభూతి ఆయుష్యమిచ్చును బాబా విభూతి కైవల్యమిచ్చును షిరిడి విభూతి రమతే రామ ఆయోజీ 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 బూది అంకి కోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూతి ఐశ్వర్యమిచ్చును సాయి విభూతి ఆయుష్యమిచ్చును బాబా విభూతి కైవల్యమిచ్చును షిరిడి విభూతి రమతే రామ ఆయోజీ 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 బూది అంకి కోనియా లాయోజీ లాయోజీ
రామరూపా ఓ సాయినాథ మది జ్యోతై వెలిగే హారతి దిగో ఓం సాయినాథ జై సాయినాథ రామరూపా సాయినాథ జై జై సాయి హే బాబా కృష్ణ రూపా ఈశ్వర తేజా జై జై సాయి హే బాబా యోగి రూపా జై సాయినాథ జై జై సాయి హే బాబా షిరిడి వాసా ద్వారకానాథ జై జై సాయి హే బాబా నీరు నీవేలే నిప్పు నీదేలే వాయు నీవే మా సాయి దేవా నింగి నీతోనే నేల నీలోనే సర్వం నీవే రాజాధిరాజా ముక్తి కొరకే నిన్నే చేరి భక్తితోనే పూజలు చేసి మా సాయిని ప్రేమగా చూస్తూ మా సాయితో ఏకమవుతూ మా సాయికే హారతి ఇస్తూ రామరూపా సాయినాథ జై జై సాయి హే బాబా కృష్ణ రూపా
చేసి మా సాయిని ప్రేమగా చూస్తూ మా సాయితో ఏకమవుతూ మా సాయికి హారతిస్తూ రామరూప సాయినాథ జయ జయ సాయి హే బాబా కృష్ణ రూప ఈశ్వర తేజ జయ జయ సాయి హే బాబా योगी रूपा जय साईनाथ जय जय साई हे बाबा शिरडी वासा तारकनाथ जय जय साई हे बाबा బాలాసాహెబ్ మిరికర్ అను సాయి భక్తుడు చితలి వెళ్తూ శ్రీ సాయి దర్శనానికి వస్తే సాయి అతనితో నీకా పొడుగాటి బాబా తెలుసా? ఆ పాము మృత్యువు వంటిది, కానీ ఈ ద్వారకామాయి బిడ్డలను అదేమి చేయగలదు? ఈ మసీదు తల్లి అపార దయామయ్యి అన్నారు. శ్యామా అను భక్తునితో కలిసి అతను చితలి అనే ఊరు వెళ్తే ఆ రోజు రాత్రి అతని ఉత్తరీయంలో ఒక పెద్ద పాము దూరి బుసలు కొట్టింది. శ్రీ సాయి దయ వలన ఏ ప్రమాదము వాటిల్లలేదు. భగవంతుని ఆజ్ఞ లేక తేళ్ళు పాములు వంటివేగాక మరి ఎవరు ఇతరులకు హాని చేయలేరు. అందువలన అనవసరపు కలహాలలోనూ జీవులను చంపి హింసించడంలోనూ పాల్గొనకూడదు. దైవమే అందరికీ రక్షకుడు అనేవారు సాయి. పడగావులో నివసించే మహాత్ముడు అప్ప విచారసాగరం అనే పుస్తకాన్ని ఠాగూర్కు ఇచ్చి అది చదివితే అతని కోరికలు తీరుతాయని, తరువాత ఉత్తర దేశంలో ఒక మహాత్ముడు లభించి తగిన మార్గం చూపుతారని చెప్పారు. కొంతకాలం తరువాత అతను శ్రీ సాయిని దర్శించినప్పుడు ఇక్కడి మార్గం అప్పా చెప్పినంత తేలిక కాదు, ఊరికే చదవటం వల్ల ప్రయోజనం లేదు, చదివినవి ఆచరించాలి అన్నారు సాయి. రాధాకృష్ణమాయి అనే భక్తురాలికి జ్వరంగా ఉంటే నిచ్చెన వేయించుకొని ఆమె ఇంటి పైకెక్కి మరోవైపు దిగారు సాయి. నిచ్చెన తెచ్చిన వానికి 2 రూపాయలిచ్చారు. ఎక్కువ డబ్బెందుకు ఇచ్చారని అడిగితే ఎవరి చేత ఉచితంగా సేవ చేయించుకోరాదు, ఉదారంగా ప్రతిఫలమివ్వాలని చెప్పారు సాయి. శ్రీ సాయి ఆశీస్సుల కోసం షిరిడీ వచ్చిన వాడొకడు ఎవరినో నిందిస్తూ సాటివారిలో అతని గురించి దురభిప్రాయం కలిగిస్తూ కాలం గడుపుతూ ఉంటే సాయి అతనికి మలాన్ని భక్షిస్తున్న పందిని చూపి నీ ప్రవర్తన అలాంటిదే, ఆ పంది మలాన్ని ప్రీతితో తింటున్నట్లు నీవు నీ సోదరుని మనస్ఫూర్తిగా నిందిస్తూ అతని మాలిన్యాలను నువ్వు గ్రహిస్తున్నావు, ఇలా చేస్తే షిరిడీ వచ్చి ఫలితమేమిటి అన్నారు. సాయి భక్తుడైన దాసుగును ఎంతో క్లిష్టమైన ఈశావాక్యోపనిషత్తును మరాఠీ భాషలోకి అనువదించినప్పటికీ అందులోని పాఠ్యాన్ని పూర్తిగా గ్రహించలేక బోధించమని శ్రీసాయిని ప్రార్థించాడు. కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలోని పనిపిల్ల నీకా ఉపనిషత్సారాన్ని బోధిస్తుంది లెమ్మన్నారు సాయి. తరువాత దాసుగును విల్లీపార్లేలో కాకా ఇంటికి వెళ్ళినప్పుడు ఉదయమే చింకిగుడ్డలు వేసుకుని పనులు చేస్తున్న నౌకరీ పిల్ల కనిపించింది. దాసుగును ఆమెపై జాలితో ఒక కొత్త చీరను ఆమెకి ఇప్పించాడు. మరునాడు ఆ పాప కొత్త చీర కట్టుకుని వచ్చి సంతోషంగా వెలిగిపోతున్న మొహంతో గెంతులు వేస్తూ గిర్రుగిర్రున తిరుగుతూ ఆడిపాడుతూ పనులు చేసింది. మరునాడు కొత్త చీర పెట్టెలో దాచుకొని యథాప్రకారం మాసిపోయిన చిరిగిపోయిన గుడ్డలే వేసుకు వచ్చింది. అయినా కొత్త చీర కట్టుకున్నప్పటి సంతోషం ఆమెను వీడలేదు. తనకొక కొత్త చీర ఉందన్న భావన ఆమెను సంతోషంలో ముంచుతుంది. అప్పుడు అతనికి శ్రీ సాయి మాటలు గుర్తొచ్చాయి. కష్టసుఖాలు మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయని, అదే పనిపిల్ల బోధించిన ఉపనిషత్ సారమని దాసుగును గ్రహించాడు. వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, వేదాంతము క్షుణ్ణంగా చదువుకున్న అనంతరావు పాటంకర్
ఎన్ని చదివినా శాంతి లభించలేదని దాక్షిణ్యంతో ఆశీర్వదించమని సాయిని ప్రార్థించాడు. శ్రీ సాయి అతనికి భక్తి లేని పాండిత్యం వ్యర్థమని, శ్రవణము, కీర్తన, స్మరణ, పాదసేవ, పూజ, నమస్కారము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అనే 9 రకాలైన భక్తులతో దైవాన్ని ఆరాధించాలని, ప్రేమతో నిండిన భక్తిని ఆచరిస్తే తప్పక శాంతిక్షేమములు కలుగుతాయని చెప్పి శ్రీ సాయి అతన్ని ఆశీర్వదించారు. పాటంకర్ హృదయం ఆనందంతో నిండిపోయింది. ధనమందు పేరాచగల కోటీశ్వరుడొకడు షిరిడీకి వచ్చి సాయికి నమస్కరించి తనకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని ప్రార్థించాడు. పేరాస గలవానికి బ్రహ్మజ్ఞానం పొందే స్థోమత ఉండదు. దురాస గలవారికి శాంతిగాని తృప్తిగాని ఉండదు. ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము సమర్పణ చేయాలి. అందుకుగాను మొదట ముక్తి పొందాలనే కోరిక తీవ్రంగా ఉండాలి. ఇహపర సౌఖ్యములందు విముఖుడై ఉండాలి. అంతర్ముఖుడై తపమాచరించాలి. పాపపు పనులు మానుకోవాలి. సరి అయిన నడవడి కలిగి ఉండాలి. ఇష్టమైనవి కాక శ్రేయస్కరమైన వారినే కోరుకోవాలి. మనోనిగ్రహం, పంచేంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. పావనమైన మనస్సు కలిగి ఉండాలి. సమర్థుడైన గురువును విశ్వసించాలి. భగవంతుని కటాక్షాన్ని సంపాదించాలి. ఇవి ఆచరణలోకి తెచ్చుకుంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి యోగ్యత కలుగుతుంది. నా ఖజానా నిండుగా ఉంది. ఎవరికేది కావాలన్నా వారికది ఇవ్వగలను. అందుకు తగిన యోగ్యత సంపాదించండి అని సాయి బోధించారు. సాఠే అను భక్తుడు అనేక చిక్కు సమస్యలతో షిరిడీ వచ్చి శ్రీ గురుచరిత్ర ఒక సప్తాహ పారాయణ చేయగానే శ్రీ సాయి తమ చేతిలో శ్రీ గురుచరిత్రను ధరించి అందులోని సారాన్ని బోధిస్తున్నట్టు స్వప్న దర్శనమిచ్చారు. అంతేకాక శ్రీ గురు చరిత్ర మరొక సప్తాహ పారాయణ చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడని శ్రీసాయి చెప్పారు. ఈ సంగతి వినిన హేమత్ పంతుకు చాలా విచారం కలిగింది. తాను 40 సంవత్సరాలుగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ 7 సంవత్సరాలుగా శ్రీసాయి చెంత నివసిస్తున్నప్పటికీ తనకు సాయి నుండి ఏ సందేశము లభించలేదే, తన కాలమంతా వ్యర్థమైందా అనే చింత కలిగింది. శ్రీ సాయి అతని మనోభావం గమనించి శ్యామ అనే భక్తుని వద్దకు వెళ్ళి కాసేపు మాట్లాడి రమ్మని పంపారు. శ్యామ అప్పుడొక బాబా లీలను చెప్పారు. రాధాబాయ్ దేశ్ముఖ్ అనే వృద్ధురాలు ఎలాగైనా సాయిబాబా చేత మంత్రోపదేశం పొందాలని షిరిడీ వచ్చి అంతవరకు అన్నము నీరు ముట్టనని దీక్ష పూనింది. 3 రోజులు గడిచాక శ్రీసాయి ఆమెను పిలిపించి ఇలా చెప్పారు. అమ్మా, నాకొక గురువు ఉండేవారు. ఆయన ఎంతో సమర్థులైన మహాత్ములు. ఆయన నిద్రాహారాలు పట్టించుకోక నిరంతర ధ్యాన సమాధిలో ఉండేవారు. సకల ఉపచారాలు చేస్తూ చిరకాలము ఆయనను సేవించాను. అయినా ఆయన నా చెవిలో ఏ మంత్రమూ ఉపదేశించలేదు. నన్ను 2 పైసలు దక్షిణ అడిగారు. 1 పైసా శ్రద్ధ, 2వ పైసా సబురి. సబురి అంటే సంతోషంతో కూడిన ఓరిమి. రాత్రింబవర్లు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి నీడించి తిని నా మనస్సు ఎప్పుడూ వారి యందే గురి చేయబడెను. ఇది శ్రద్ధ అంటే ఎంతో ఓర్పుతో చిరకాలము కనిపెట్టుకుని ఉండి వారి సేవ చేశాను. సబురి మన పాపాలను ప్రక్షాళనం చేస్తుంది, కష్టాలను పారద్రోలుతుంది, అవాంతరాలను భయాలను తొలగిస్తుంది. ఓరిమి ఈ ప్రపంచమనే ఈ సాగరాన్ని సురక్షితంగా దాటించగల నావ. చివరకు జయాన్ని కలుగజేస్తుంది. ఓరిమి అనేది మనిషిలోని అసలైన పురుష లక్షణం. చివరకు అది నాకు విజయాన్నిచ్చింది. నా గురువు నన్ను మెచ్చి ఆశీర్వదించారు. ఈనాటి నా మహిమకంతటికీ కర్తలు వారే. వారి ఆశీస్సుల వల్లే నాకు స్థితి కలిగింది. నా గురువును నేను సేవించినట్లు నువ్వు నన్ను సేవించు, నీకు పరమార్థం లభిస్తుంది అన్నారు. శ్రీ సాయి చెప్పిన మాటలు ఆమె గ్రహించి ఉపవాసం మానుకుంది. శ్రీ సాయినే సర్వస్వ శరణాగతి వేడింది అని శ్యామ చెప్పగానే ఇన్నేళ్ల తన శ్రమ వృధా కాబోదని నమ్మకం హేమత్ పంతుకు కలిగింది.
వారిద్దరూ హారతికి సాయి వద్దకు రాగానే శ్రీ సాయి వారితో, ఈ ఒక్క కథ గుర్తుంచుకుంటే చాలు, ఆత్మజ్ఞానానికి జ్ఞానం అవసరం. నఖశిఖ పర్యంతము నా ఆకారాన్ని ధ్యానిస్తే ధ్యానించువాడు ధ్యానము ధ్యానించునది అనే త్రిపుటి నచించి శాశ్వతానంద స్థితి కలుగుతుంది అని అతని చేతిలో కలకండ పెట్టి, ఈ కథను హృదయంలో గుర్తుంచుకుంటే నీ స్థితి కలకండవలే మధురంగా ఉంటుంది అని ఆశీర్వదించారు. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి వేడుచున్నాను. నీ కృప వలన శనివారము 3వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన, పంచవదన సాయి నమో. నమో సాయి అత్రినందన, నమో సాయి పకశాసన, నమో సాయి నిశారవన, వద్రినారాయణ సాయి నమో. నమో సాయి రుక్మిణీవర, నమో సాయి చిత్యాస్కర, నమో సాయి జనసాగర, జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన, పంచవదన సాయి నమో. నమో సాయి అత్రినందన, నమో సాయి పకశాసన, నమో సాయి నిశారవన, వద్రినారాయణ సాయి నమో. నమో సాయి రుక్మిణీవర, నమో సాయి చిత్యాస్కర, నమో సాయి జనసాగర, జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన, పంచవదన సాయి నమో. నమో సాయి అత్రినందన, నమో సాయి పకశాసన, నమో సాయి నిశారవన, వద్రినారాయణ సాయి నమో. నమో సాయి రుక్మిణీవర, నమో సాయి చిత్యాస్కర, నమో సాయి జనసాగర, జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన, పంచవదన సాయి నమో. నమో సాయి అత్రినందన, నమో సాయి పకశాసన, నమో సాయి నిశారవన, వద్రినారాయణ సాయి నమో. నమో సాయి రుక్మిణీవర, నమో సాయి చిత్యాస్కర, నమో సాయి జనసాగర, జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన, పంచవదన సాయి నమో. నమో సాయి అత్రినందన, నమో సాయి పకశాసన, నమో సాయి నిశారవన, వద్రినారాయణ సాయి నమో. నమో
సాయి రుక్మిణీవర నమో సాయి చిత్యాస్కర నమో సాయి జనసాగర జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో నమో సాయి శివనందన నమో సాయి కమలాసన నమో సాయి మధుసూదన పంచవదన సాయి నమో నమో సాయి అత్రినందన నమో సాయి పకశాసన నమో సాయి నిశారవన వద్రినారాయణ సాయి నమో నమో సాయి రుక్మిణీవర నమో సాయి చిత్యాస్కర నమో సాయి జనసాగర జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో నమో సాయి శివనందన నమో సాయి కమలాసన నమో సాయి మధుసూదన పంచవదన సాయి నమో నమో సాయి అత్రినందన నమో సాయి పకశాసన నమో సాయి నిశారవన వద్రినారాయణ సాయి నమో నమో సాయి రుక్మిణీవర నమో సాయి చిత్యాస్కర నమో సాయి జనసాగర జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో నమో సాయి శివనందన నమో సాయి కమలాసన నమో సాయి మధుసూదన పంచవదన సాయి నమో నమో సాయి అత్రినందన నమో సాయి పకశాసన నమో సాయి నిశారవన వద్రినారాయణ సాయి నమో నమో సాయి రుక్మిణీవర నమో సాయి చిత్యాస్కర నమో సాయి జనసాగర జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో నమో సాయి శివనందన నమో సాయి కమలాసన నమో సాయి మధుసూదన పంచవదన సాయి నమో నమో సాయి అత్రినందన నమో సాయి పకశాసన నమో సాయి నిశారవన వద్రినారాయణ సాయి నమో నమో సాయి రుక్మిణీవర నమో సాయి చిత్యాస్కర నమో సాయి జనసాగర జ్ఞానేశ్వర శ్రీ సాయి